అలాగే తాపి ధర్మారావు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. 1887లో ఆయన జన్మిస్తే 1973లో మరణించారు. ప్రముఖ తెలుగు రచయిత, పాత్రికేయుడు, అలాగే హేతువాది. ఆయన సరళమైన వాడుక భాషా ప్రచారానికి ఎంతో కృషి చేశారు. తెలుగు పత్రికా రంగంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన ఒక మార్గదర్శి. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వార్తలను అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే తెలుగు మాధ్యమాల దినోత్సవంగా ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 19ని జరుపుకుంటూ ఉంటారు. చాలామంది జర్నలిస్టులకి ఏమాత్రం కూడా తెలియని ఆయన పేరు కనీసం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 19ని ఈ రోజు మనం అన్నం తింటున్నామంటే ఒక జర్నలిస్టులుగా, అది కూడా వాడుక భాషలో, సరళమైన భాషలో కూడా వార్తలని రాస్తూ, వార్తల్ని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జర్నలిస్టులుగా మారేలాంటి అవకాశం వచ్చింది అంటే అది తాపి ధర్మారావు నాయుడు గారి వల్ల. మరి ఆయన పుట్టినరోజు అటు ఉంచితే అసలు ఆయన పేరైనా సరే ఎవరికి తెలియకుండా ఇదే జర్నలిజంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, ఇదే జర్నలిజంలో ఈనాటికి కష్టపడుతున్న నిజమైన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు.